డైరెక్టర్ కి ఓ స్టార్ హీరోని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ప్రశాంత్ నీల్ ఇద్దరు స్టార్ హీరోలతో ఒకేసారి సినిమాలు చేయబోతున్నారు. అసలు ఎట్ ఏ టైం టాప్ హీరోతో పని చేయడానికి నానా తంటాలు పడుతున్న ఈ టైంలో ఒకేసారి ఇద్దరు పాన్ ఇండియా హీరోలతో 2 సినిమాలు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఒక స్టార్ హీరోని హ్యాండిల్ చేయడం అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్లకి. అలాంటిది ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోలతో 2 బిగ్గెస్ట్ ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టడానికి రెడీ అయ్యారు ప్రశాంత్ నీల్. ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేయడానికే మధ్యలో కనీసం 6 నెలల నుంచి సంవత్సరం గ్యాప్ తీసుకుని రిలాక్స్ అయ్యి అప్పుడు నెక్స్ట్ సినిమా మొదలు పెడుతున్నారు డైరెక్టర్లు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం అటు ప్రభాస్ ని ఇటు ఎన్టీఆర్ ని ఇద్దరిని ఒకేసారి సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ తో ప్యారలల్ గా సినిమాలు చేయబోతున్నారు. నిజానికి లాస్ట్ డిసెంబర్ లో సలార్ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెడతాడని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయి సలార్ 2 ని సినిమా ముందు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రొడ్యూసర్ల ప్రెషర్ తో నెక్స్ట్ ఇయర్ మొదలు పెట్టాల్సిన సలార్ 2 ఆగస్టు 10 తర్వాత సెట్స్ మీదకి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఇలా మినిమం 300 కోట్ల బడ్జెట్ తో అటు సలార్ 2 ఇటు ఎన్టీఆర్ సినిమా ఈ 2 ఆగస్టులోనే మొదలు కాబోతున్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్ ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్ని ప్యారల్ గా ప్లాన్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్. ఇద్దరు పాన్ ఇండియా హీరోలే, ఎలివేషన్ యాక్షన్ ఎక్కువగా చూపించాల్సిన హీరోలే. అసలే ప్రశాంత్ నీల్ క్రేజ్ కి ఈ స్టార్ హీరోల ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కాల్సిన సినిమాలు కాబట్టి అసలు ఈ 2 భారీ సినిమాల్ని ఈ ఇద్దరు స్టార్ హీరోల్ని ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేస్తాడో, ఏ రేంజ్ లో షూటింగ్ ని ప్లాన్ చేసుకుంటాడో, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ రేంజ్ లో రీచ్ అవుతాడో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు.